నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని సీమోనుతో యేసు పలికెను. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతును. సామాన్య బోధకుని మాటలా వినిపించెను. ఆజ్ఞాని తెలియకనే వల వేసెను. ఒక్కసారిగా అలలు కంపించెను. పిలుపు వినగా గుంపులుగా వచ్చెను. విస్తారమైన చేపలు ఆయన స్వరం వినగానే వలలు పిగిలినట్లు దోణెలు మునుగునట్లు నిండెను. క్షణంలో పేతురు గ్రహించెను, ఎదుటున్నవాడు ఎవరో తెలిసెను. తనను లోతునకు వెళ్ళుమన్న స్వరం జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అన్న ఆదికాండ స్వరం గెన్నేసరెతు అలలపై ఇప్పుడు వినిపించెను. ఆజ్ఞ వెలువడగానే అలలు ఆయనకు లోబడెను. చేపలు ఆయన వైపు వచ్చెను. సరస్సు మధ్యలో పేతురికి సృష్టికర్త ప్రత్యక్షం